షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో 3.5 సంవత్సరాల అమ్మాయి మీద జరిగిన అత్యాచారాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎవరైతే ముద్దాయి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఏం చేసినా సరే వాళ్ళు శిక్ష పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆ జరిగిన కుటుంబానికి దాదాపుగా 2 ఎకరాల పొలాన్ని 5 లక్షలు ప్రభుత్వం గ్రాంట్ చేసింది. అయినా ప్రాణం తిరిగి రాదు. 3.5 సంవత్సరాల అమ్మాయి మీద అగాత్యం చేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే చాలా బాధాకరం. మనం సిగ్గుపడవలసిన అవసరం. సమాజం అందరూ కూడా ఇలాంటివన్నీ కూడా ఎలాంటి తెలిసినా సరే తీవ్రమైనటువంటి శిక్షలకు విధించే విధంగా ఈ చట్టం పనిచేస్తూ ఉంది. కాబట్టి అలాంటి ఎక్కడ జరిగినా ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే మహిళా సోదరిమణుల మీద ఎక్కడ జరిగినా ఫస్ట్ దాన్ని ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ అలాంటి ఎక్కడా కూడా జరగకుండా చూసి బాధ్యతని పోలీసులు తీసుకుంటారు. రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా ఒక అడుగు ముందుకేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న ఏదైతే కడప జిల్లా మైలవరం మండలంలో కమ్మలదిన్ని గ్రామంలో దీక్షిత అనే అమ్మాయి మీద 3.5 సంవత్సరాల అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారాన్ని మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారి సహకారంతో మరి అభివృద్ధి చేయడానికి ఆయన నాకు చాలా సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అడగగానే దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఈ తాడేపూడి పట్టణం 2 కోట్లు డయాలసిస్ సెంటర్కి 1 కోటి రూపాయలు రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తాడేపూడి ఒక మెయిన్ రోడ్లో ఉండి, అంటే మెయిన్ రోడ్ మీన్స్ ఏదైతే రైల్వే లైన్ మెయిన్ రోడ్ అంటారు దాన్ని, ఆ మెయిన్ లైన్లో ఉండి కూడా చాలా ట్రైన్లు మనం ఆగట్లేదు. దానికి ముందుగా మన రవి గారిని జెడ్ఆర్యూసీసీ మెంబర్గా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆయన అపాయింట్ చేయడం జరిగింది. తాడేపూడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వడం, మరి ఆయనకి రావడం చాలా సంతోషం. ఎందుకంటే మన తాడేపూడి నుంచి ఒక రిప్రజెంటేషన్ చేయడానికి మనకు కూడా ఓ మనిషి కావాలి. మరి దానికి ఆయన ఇచ్చినందుకు ఆయన కూడా కంగ్రాట్స్ చెప్తూ ఈ సమావేశంలో మరి తాతాజీ గారు కూడా నాతో పాటుగా డిఆర్ఎం దగ్గరికి అందరి దగ్గర కూడా రావడం జరిగింది. అదేవిధంగా బాబ్జీ గారిని కూడా కేకేయడం జరిగింది. అందరూ కలిసి ఈ తాడేపూడి పట్టణాన్ని తాడేపూడి కాన్స్టిట్యున్సీని అభివృద్ధి దిశగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 23 ట్రైన్లకి మేము అప్లికేషన్ ఇచ్చాం. నూరుపాలెం నెంబరు 374, నవాపాలెం రోడ్డు అంటే అటు మాధవరం రోడ్డు 378, 6 గేట్ నెంబర్ల దగ్గర మనకు 6 వైపులు శాంక్షన్ అయ్యి చెప్తాను. 379 1. అలాగే మనం 23 ట్రైన్లు అడిగాం. 4 ట్రైన్లకు ఆమోదం తెలియజేశారు. వందే భారత్ ఒకటి, గాంధీధామ్ టు విశాఖపట్నం ఒకటి, గరీబ్ రాథ్ ఒకటి, పూరి టు ఓకా ఒకటి. ఇదంతా ప్రజలు మనకి తెలియజేసింది. మనం ఎంపీ గారికి చెప్పాం. ఎంపీ గారు లెటర్ ఇచ్చారు. ఆ ఎంపీ గారు లెటర్ పట్టుకుని నిన్న డిఆర్ఎం దగ్గరికి, జిఎం దగ్గరికి, డిప్యూటీ జిఎం దగ్గరికి, అందరి దగ్గరికి నిన్నంతా తిరిగాం. వాళ్ళంతా సుముఖంగా ఉన్నారు. టెండర్లు ఇమీడియట్ గా చేయిస్తానని చెప్పి కూడా మనకు మాట ఇచ్చారు. అలాగే రైల్వే స్టేషన్ కి 23 కోట్లని అమృత్ పథకంలో ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతోంది. అదేవిధంగా గూడ్షెడ్ రోడ్డుకి 8 కోట్లు శాంక్షన్ అయింది కొత్తగా. దాని కాంట్రాక్టర్ కూడా వచ్చారు. అది ఆల్రెడీ ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురించి ఆల్రెడీ మీకు చెప్పాం. ఇది అభివృద్ధి. దీంట్లో ఇంక మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. కాలువని అభివృద్ధి చేసి మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి విమర్శించారు. అలాంటి మాటలు ఈ సమాజంలో మాట్లాడొచ్చా? అసలు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? మరి ఇంకెవరూ అలాంటి మాటలు మాట్లాడకుండా ఉన్నందుకు చర్యలు తప్ప వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. ఎలాంటి కక్షలు మాకు లేవు. తాడేపూడి కాన్స్టిట్యున్సీలో చూసుకోండి, మేము ఎవరిని ఇబ్బంది పెడతలేదు. మీరు చూసుకోండి. మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే, అతని గురించి మేము పట్టించుకున్నదో లేదు. 5 సంవత్సరాలు ఇక్కడ కనీసం పని అవ్వలేదు. ఈ పనులు ఎలా చేయాలని ఆలోచించడం సరిపోతుంది. ప్రతిరోజు ఏదో ఒకటి చేయాలి. ఈ కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడి ఉంది. ఏదో ఒకటి చేయాలని తపంతో మనం పనిచేస్తూ ఉన్నాం. అంతే తప్ప గత మీరు పని చేయలేదు కాబట్టి మేము తిరస్కరించారు. మేము పని చేస్తాం నమ్ముతాం, మా ఓటేశారు. అంతేగాని మీ టాపిక్ అర్థమని మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ మీరు పదే ప్రెస్ మీట్ పెట్టి కూటమి రాష్ట్రానికి ఏం చేయలేదు, కూటమి నుంచి ఏం రాలేదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఆ వైసీపీ నాయకులకి చెప్పవలసిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఏమనుకుంటారంటే నిజమేమో అనుకుంటారు. 1-10 సార్లు మీరు సోషల్ మీడియాలో చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది నిజమేమో అనుకుంటారు.
ఇదివరకు ఏదైతే కేసులు ఉన్నాయో ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ అది చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కాదు. ఇప్పుడు జరిగే కేసులు ఏవైతే ఉన్నాయో మీరు చేసిన తప్పిదాలకి, మీరు వాడిన భాషకి, మీరు చేసిన తెలుగుదేశం పార్టీ మీద చేసిన దండయాత్రకి, పవన్ కళ్యాణ్ గారిని ఆపి మీరు చేసిన బేభత్సానికి తగిన మూల్యం మీ నాయకులు చెల్లిస్తున్నారు తప్పితే ఇది ఎక్కడా కక్ష సాధింపులు అనేది కాదని ప్రజలు తెలియదలుచుకున్నాను. కాబట్టి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతే తప్ప ఎలాంటి వైసీపీ నాయకుల మీద మాకు ఎలాంటి కక్షలు లేవు, ఎలాంటి కేసులు లేవు. ఎవరిని కనీసం పోలీస్ స్టేషన్లో కూడా గంట కూడా కూర్చోబెట్టడం లేదు మేము వచ్చిన 12 నెలల కాలంలో. అదే మీరైతే వచ్చిన వెంటనే జనసేన తెలుగుదేశంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారు నా దేశం నేనే ఫేస్ చేశాను. కాబట్టి మనకి పార్టీల కంటే కూడా ఇవాళ ప్రజలు ఓట్లు వేశారు. ఆ బాధ్యత మర్చిపోకుండా ప్రజల కోసం మాత్రమే మేము పనిచేస్తామని తెలియజేయడానికి నేను మీకు తెలియజేస్తాను తప్ప ఇవాళ పాత వాళ్ళు ఏదో చేయలేదు కాబట్టి పక్కన కూర్చోబెట్టారు. శాతం నమ్మకం ఉంది కాబట్టి మన ఓట్లు వేశారు. చేయవలసిన అవసరం మనకు ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.